వార్తల్లోకి తిరిగి స్వాగతం. నేడు సిఐటియు కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్షయ పాత్ర ఫౌండేషన్పై అనేక ఆరోపణలు అనుమానాలు ఉన్నప్పటికీ వారికే కాంట్రాక్ట్ ఇచ్చారని, దేశంలో ప్రతిరోజు ఈ సంస్థపై కేసులు పెడుతున్నారని, వీరు పెట్టే భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని అన్నారు. మార్చి 19, 20వ తేదీలలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుండి మధ్యాహ్న భోజనం నిర్వాహకులు హాజరవుతున్నారని అన్నారు. అక్షయ పాత్ర మధ్యాహ్న భోజనం కింద విద్యార్థులకు అన్నం వండి పెట్టడానికి వంట చెట్ల కోసం నిర్మాణం తలపెట్టడానికి నిన్ననే ప్రారంభోత్సవం చేశారు. ఈ అక్షయ పాత్ర దేశంలో అనేక చోట్ల ఇస్కాన్ సంస్థ పేరు మీద కానీ, నాంది ఫౌండేషన్ పేరు మీద కానీ, అక్షయ పాత్ర ఏ పేరు మీద పెట్టినా కానీ విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందించడం లేదనేది అనేక సందర్భాల్లో రుజువైంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే, ఇది వేడివేడిగా వండి వేడిగానే విద్యార్థులకు వండాలని చెప్పింది. కాదు కూడా ఈ సంస్థలన్నీ వండేవి సరిగ్గా వండటం లేదని చెప్పేసి నివేదికలో కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం ఈ నిర్వాహకుల నుంచి ఈ పథకాన్ని అంతా లాగేసుకొని ఈ సంస్థలకు ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. దాన్ని రద్దు చేయించుకునేదాకా పోరాడారు. అది రద్దు చేసి అక్కడ నిర్వాహకులకే ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా నిన్నగాక మొన్న శుక్రవారం కూడా మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో జిల్లా పరిషత్ స్కూల్లో ఇస్కాన్ సంస్థ వండిన ఆహారం విషతుల్యమయ్యి విద్యార్థులంతా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. దీన్ని పోలీసులు 279 సెక్షన్ కింద కూడా సెక్షన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కనుక రుజువైతే వాళ్ళని ఆ సంస్థను తొలగించడం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇన్ని ఉదాహరణలు జరిగినా కానీ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళి మళ్ళీ అదే సంస్థకి ఇస్తానని చెప్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు, దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మధ్యాహ్న భోజనం సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. 26 పైసలు హై స్కూల్ పిల్లలకి, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి పెంచామని చెప్తుంది. కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇది సరిపోదు. హై స్కూల్ పిల్లలకు 40 పైసలు అని చెప్తుంది, కానీ ఇది సరైన పద్ధతి కాదు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోవడానికి మార్చి 19, 20వ తేదీల్లో రాష్ట్ర మహాసభలు మధ్యాహ్న భోజనం పథకం నిర్వహించింది. రాష్ట్ర మహాసభలు గుంటూరు సిటీలో నిర్వహిస్తున్నాము. ఈ మహాసభలకి మధ్యాహ్న భోజన నిర్వహణ సంఘం ఆల్ ఇండియా అధ్యక్షురాలు శ్రీమతి వరలక్ష్మి గారు హాజరవుతున్నారు. ఈ మహాసభలో మేము రాబోయే కాలానికి మేము అన్ని సమస్యలు చర్చించుకొని ప్రణాళిక రూపొందించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో సీఎం చంద్రబాబు రోజుకి ఒక మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారని, అలాగే జిల్లాకు చెందిన ఒక మంత్రి చేసిన కుట్ర వల్లే ఇదంతా జరుగుతున్నదని, రాష్ట్రంలోని మాదిగలను మోసం చేయాలని చూస్తున్నారని స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, లేకుంటే మాదిగల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మాదిగ కులానికి న్యాయం చేయాలన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు రోజుకొక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు మీడియాలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సమన్వయం పాటించాలని, ఇది తన దగ్గర పరిష్కారం లేదని, కేంద్ర స్థాయిలో పరిష్కారం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏమాత్రం కూడా సమంజసమైనటువంటి విషయం కాదని కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేయించే బాధ్యత తనదేనని, ఎన్నికల అనంతరం వర్గీకరణ చేసి పెదమాదిగనవుతానని అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కేంద్ర పరిధిలో వర్గీకరణ అంశం ఉందనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలియదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తీర్మానం చేయడానికి ఆటంకులు ఏంటో కూడా చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.
కేవలం మాదిగల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో వర్గీకరణ చేయకుండా మాలల్ని దగ్గర తీసుకోవాలనే ఒక కుట్రతోటి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక సంపత్ నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు స్వామివారికి కళ్యాణం, విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రామజోగి కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు సమర్పించిన కానుకలు మరియు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సహాయంతో స్వామివారికి బంగారు ఆభరణాలు చేయించామన్నారు. రేపు జరగబోయే శ్రీరామ నవమి వేడుకలలో వీటిని అలంకరింపజేస్తామన్నారు. ఈ యొక్క శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అనేటువంటి బ్రహ్మణైన మహాబలానందయో నానావిధ విశేష అర్చనాదిక సర్వోపచార పూజ్యాన్ని ఇష్టకరిస్తాం. స్వామి వారి యొక్క దేవస్థానం బయట ఆరు బయట మన యొక్క కళ్యాణ వేదిక మీద రామదాస్ గారు చేయించారు. స్వామివారికి కలిగిరాయి అమ్మవారి చింతాకు పథకం ఉంటారు కదా, ఈ చింతాకు పథకం లక్ష్మణ స్వామికి ముత్యాలహారం, అలాగే జంటనమ్మలతో చేసిన ఆ పథకంతో వారు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఒక క్రియాక్రమం అంటే ప్రతినిత్యము కూడా ఆ తర్వాత గృహస్థాశ్రమ స్వీకారం అంటే వివాహం చేసిన సమయంలో రంగవైజ్ఞాపకం చేస్తారు. చేసిన పాపం చేసిన పుణ్యం చేసిన తను ఏ కైంకర్యమైనా సరే తన చేతిలో క్షణకాలంలో వెళ్ళిపోగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి రథం ఆ దశరథుడి దగ్గర ఉండేదట. ఎవరైనా సరే తన సన్నిధికి వచ్చి అయ్యా నాకు ఇది సమస్య ఇబ్బంది నన్ను రక్షించండి అని 2015 ఏప్రిల్ శ్రీరామనవమి సందర్భంగా పూజ గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సంపత్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం సందర్శించి ఆయన మిక్కిలి సంతోషించి ఈ దేవాలయం చాలా చక్కగా నడుస్తుంది, అలాగే భక్తి ప్రభుత్వంతో సంగీతమ భజన కార్యక్రమాలు ఎక్కువ బాగా చేసుకుంటున్నారు, ఈ కార్యక్రమం ఇలాగ కొనసాగించండి మీ సంగీతంలో పాల్గొంటూ అంటూ ఆయన స్వామివారికి కొంత ద్రవ్యాన్ని నివేదిస్తే ఆ ద్రవ్యాన్ని మేము గుర్తుగా చేద్దామని చెప్పేసి భద్రాచలంలో శ్రీరామదాస్ గారు చేసినట్టు రామజోగి అనే కార్యక్రమం చేసి గుంటూరు అలాగే పరిసర గ్రామాల్లో కూడా ఈ రామజోగి కార్యక్రమం చేస్తూ భక్తులు ఇచ్చిన ముడుపులు ఆ ద్రవ్యంతో వాళ్ళు ఇచ్చిన సహకారంతో మేము ఈ రోజున భద్రాచలంలో రామదాస్ గారు చేసిన సీతమ్మ తల్లికి చింతాకు పథకము, శ్రీరామచంద్రునికి కలికితురాయి, అలాగే లక్ష్మణ స్వామికి ముత్యాలహారము, స్వామి హనుమకు నవరత్నాలతో కూడిన సీతారాముల పథకంతో కూడిన హనుమను ఈసారి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చినప్పుడు స్వామివారికి కైంకర్యం చేయడానికి నిశ్చయం చేసుకున్నాము. అలాగే ఈ రోజు 9వ సంవత్సరంలో రామాంజనేయ స్వామి దేవాలయంలో ఈ వార్షికోత్సవం సందర్భంగా అలాగే సాయంత్రం ఈ కార్యక్రమాన్ని భక్తులు అలాగే స్వామివారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమేనని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. విభజన చట్టం హామీలను పూర్తిగా విస్మరించిన కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి ప్యాకేజీలు, హోదా లేకుండా నూతన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఉండాలని, ఇక్కడ ఉన్న అధికార పార్టీ కేంద్ర మంత్రులు కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నారని, ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం మేల్కొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుంటే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసినటువంటి ఏదైతే విభజన చట్టాల్లో ఉన్నాయో ఆ అంశాలను రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఘోరంగా వైఫల్యం చెందడం వల్లనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం పైన చిన్న చూపు చూస్తుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. గతంలో కూడా చెప్పాం, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు పోరాటం చేయడానికి వెనుకాడుతున్నామని అడుగుతా ఉన్నాం, ఏమి లాలూచి పడుతున్నామని అడుగుతా ఉన్నాం. నీ మంత్రులు 2 ఉన్నారే,
వాళ్ళని ఎందుకు వెనక్కి పిలవట్లేదు అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇక్కడ మీ బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారే, వాళ్ళని ఎందుకు ఇంటికి పంపించలేదు అడుగుతా ఉన్నాం. ఏమి లోపాయకారతనం? ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నావు? ఎందుకు మాట్లాడలేకపోతా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీనమేషాలు లెక్క వేయకుండా తెలుగు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటానికి చేయడానికి ముందుకు రా. మేము నీతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అంతే తప్ప నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నామంటే చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఎప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలా. కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని కూడా సూటిగా అడుగుతా ఉన్నాం. ఎందుకు మా మీద వివక్ష చూపుతున్నారని అడుగుతా ఉన్నాం. నువ్వు ఎన్నికల అనేక సభల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి అనేక సభల్లో మాట్లాడినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా పరిష్కరిస్తుంది. ఈ రాష్ట్రంలో అధికారులు, దేశంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నిధుల వరద పారిస్తారని చెప్పి మోడీ గారు అనేక సభల్లో చెప్పినటువంటి మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా కూడా తెలుగు ప్రజల ఆగ్రహం పెళ్ళుముక ముందే కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకాలకి, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకి ప్రాణం పోయాల్సిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు కూడా అదే వయా మీడియాగా పోవాలా, బీజేపీని విమర్శించకూడదు, బీజేపీ మీద ఒత్తిడి తీసుకురాకూడదు, రాష్ట్ర ప్రయోజనాలు ఎటుపోయినా నాకు పర్లేదనే భావంతో ముందుకు సాగితే చరిత్రలో చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతారు. ఈ 2 ప్రభుత్వాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిఆర్డీఏ వెలుగు సంస్థ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. పంచాయతీరాజ్ సెక్రటరీ రామలక్ష్మమ్మ. బాలబాలికలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. హరిప్రసాద్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.